నమస్తే, నేను సిరి. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమాని బాయ్కాట్ చేస్తున్నాం అంటూ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అయితే ఊదరగొడుతున్నారు. ఎందుకు మరి అల్లు అర్జున్ గారి సినిమాని బాయ్కాట్ చేస్తున్నారు? ఇంతవరకు అది సెట్స్ మీద కూడా వెళ్ళలేదు, అప్పుడే బాయ్కాట్ చేస్తామని చెప్పేసి అయితే బెదిరిస్తున్నారు. ఏం జరిగిందనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ గారి సినిమా, ఇంకంటే ఏ సినిమా అనేది మనం డిసైడ్ కాలేదు, సెట్స్ మీద కూడా రాలేదు, అప్పుడే బాయ్కాట్ చేస్తున్నాం అల్లు అర్జున్ గారి సినిమాని అని చెప్పేసి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అయితే ముందే చెప్పేస్తున్నారు. ఎందుకంటారు? అసలు ఏం జరిగిందంటారు? అసలు ముందు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాని ఎందుకు టార్గెట్ చేయాలి? ఇది మొట్టమొదట మన మనసులో మెదిలేటువంటి ఒక సందేహం ఇది. అట్లీ అనే డైరెక్టర్ గురించి మనకు తెలుసు. షారుఖ్ ఖాన్తో చేసినటువంటి జవాన్ అనే సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అంటే బ్యాక్ టు బ్యాక్, అంతకుముందు ఆయన పఠాన్ అనే సినిమా చేశాడు షారుఖ్ ఖాన్. ఆ తర్వాత లేటెస్ట్ ఫిలిం అంటే షారుఖ్ ఖాన్ చివరగా రిలీజ్ అయిన సినిమా జవాన్. పఠాన్కి మించినటువంటి కలెక్షన్స్ సాధించింది. సో ఇప్పటికీ కూడా హిందీ సినిమాల వరకు చూసుకుంటే, బాలీవుడ్లో తయారైన సినిమాల్లో చూసుకుంటే ఇండియాలో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా జవాన్ రికార్డులోకి ఎక్కింది. దాని తర్వాత స్త్రీ 2 ఉంది, 640 కోట్ల పైనే అది ఇండియాలో కలెక్ట్ చేసింది. అలాంటి అంటే జవాన్ సినిమా తర్వాత అట్లీ రేంజ్ బాగా పెరిగిపోయింది. ఒక ఏఆర్ మురుగదాస్ శిష్యుడిగా అతను ఇండస్ట్రీలోకి వచ్చాడు. రాజారాణి అనే సినిమాతోటి, అది కూడా మురుగదాస్ ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమాని. ఆ సినిమాతోటి అట్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. మనకు తెలుసు నయనతార, ఆర్య అందులో టైటిల్ రోల్ పోషించారు. సో ఇద్దరు కూడా వేరే వేరే వాడిని ప్రేమిస్తారు, కానీ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి. సో ఆ తర్వాత వాళ్ళ సంసారిక జీవితంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఒకరికొకరంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు చివరికి ఎలా ఒకటయ్యారు అనేది అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఆ తర్వాత కాలంలో అతను చాలా అంటే ఫ్రంట్ లీగ్లోకి వచ్చేసాడు. ఒక చిన్న డైరెక్టర్ స్థాయి నుంచి గురువుని కూడా మించిపోయి, గురువు కంటే కూడా మురుగదాస్ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి డైరెక్టర్గా మారాడు. జవాన్ అనే సినిమా ఆయనకి ఇంకా మరింత పాపులారిటీ సంపాదించి పెట్టింది. ఆ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ తోటి సినిమా చేయాలని చెప్పేసి, అంటే సల్మాన్ ఖాన్ కూడా ఆయనతో సినిమా చేయడానికి బాగా ఉత్సాహం చూపించాడు. ఇంకా అయిపోయింది, ఇద్దరు కొలాబరేషన్ జరుగుతుంది. ఆ సినిమా రావడం తర్వాత, ఎందుకంటే ఇప్పుడు తను సికిందర్ అనే ఒక సినిమా చేశాడు. ఈ సికిందర్ తర్వాత అట్లీ అను తను ఇక్కడ ఇంకా గమ్మత్ అనే విషయం ఏంటంటే, సికిందర్కి డైరెక్టర్ మళ్ళీ మురుగదాస్. సల్మాన్ ఖాన్ సినిమా రాబోతుంది మార్చి 28 అనుకుంటా ఆ సినిమా రాబోతోంది. దానికి డైరెక్టర్ మురుగదాసే. అంటే ముందు గురువుతో పనిచేసి తర్వాత శిష్యుడితో పని చేయాలని చెప్పి ఆయన అనుకున్నాడు. దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ సబ్జెక్టు అంతా కూడా, స్క్రిప్ట్ అంతా కూడా ఓకే అయిపోయింది. కాకపోతే రెమ్యూనరేషన్స్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అన్నట్టు వదంతులు, స్పెక్యులేషన్స్ అన్ని మీడియాలో వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, అదే సబ్జెక్ట్ తోటి అల్లు అర్జున్ తోటి సినిమా చేయబోతున్నాడు అట్లీ అనేది ఒకటి బయటకు వస్తూ ఉంది. యాక్చువల్గా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేస్తాడని ఇదివరకు అంతా కూడా వచ్చింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అట్లీతో ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. ముందు త్రివిక్రమ్ ఉంటుందా అట్లీతో ఉంటుందా అనే సందేహాలు ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా, కానీ ఎక్కువ మొగ్గు మాత్రం ఇప్పుడు అట్లీకే ఎట్ల వైపు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తనకు ఏదైతే వచ్చిందో ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద స్టార్డమ్ వచ్చింది కదా పుష్ప 2 తోటి. ఇలాంటి టైంలో అట్లీ అంటే అందరికీ ఆల్రెడీ జవాన్ సినిమాతోటి ఇండియాలో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ అట్లీ గురించి తెలిసింది. సో ఇప్పుడు తన మార్కెట్కి అట్లీతో కనుక పనిచేస్తే అది ఉపయోగపడుతుంది మరింతగా అనేది అల్లు అర్జున్ ఆలోచన అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఇద్దరు కాంబినేషన్, మీ ఇద్దరు కనుక సినిమా చేస్తే మేము ప్రొడ్యూస్ చేస్తామని సన్ పిక్చర్స్ వాళ్ళు, తమిళనాడుకి సంబంధించినటువంటి అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి, ఆ సన్ పిక్చర్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఎంతైనా పెడతాం బడ్జెట్ సో అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ముందుకు రావడంతో ఈ విషయం ఇప్పుడు అంత మీడియా అంతా కూడా వచ్చింది.
అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమాకి బ్యాకింగ్ సన్ పిక్చర్స్ అని. దాంతో అట్లీని సన్ పిక్చర్స్ని టార్గెట్ చేస్తూ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. మీ ఎప్పుడైతే సరే ఎప్పుడొచ్చినా ఈ సినిమాని మేము బాయ్కట్ చేస్తాం, మా హీరోతో చేయకుండా అల్లు అర్జున్తో సినిమా చేస్తారా, సో మీకు అసలు అంటే అయ్యి ఉందా, మోరల్ వాల్యూస్ ఉండయా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు సన్ పిక్చర్స్ని, ఇటు అట్లీని కూడా. అల్టిమేట్గా అది అల్లు అర్జున్కి సంబంధించిన సినిమా కాబట్టి ఎఫెక్ట్ అయ్యేది అల్లు అర్జున్ సినిమాయే కదా. సో ఇది మరి అంటే పైగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అనే కాదు, మొత్తంగా బాలీవుడ్ స్టార్స్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి హీరోలకు లభిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా లభిస్తున్నటువంటి ఆ పాపులారిటీ ఏదైతే ఉందో, వాళ్ళ సినిమాలు తమ హీరోల సినిమాలను దాటి కలెక్షన్ సాధించడం చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా తట్టుకోవడం కష్టంగా ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. అవి చూస్తే కనుక ఆ ట్రోల్ చేసే విధానం అది. అట్లా ఇప్పుడు అల్లు అర్జున్ చూసి వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అసూయ పడుతున్నారు, ఈర్ష్య చెందుతున్నారని అనుకోవాలి. బయటకు వ్యక్తం చేయకపోవచ్చు కానీ హీరోలు, స్టార్స్ అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా సౌత్ ఇండియన్ సినిమాలన్నా, సౌత్ ఇండియన్ యాక్టర్స్ అన్నా కానీ కొంత చిన్నచూపు ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. అంటే గతంలో నుంచి ఉంది కదా సార్, అంటే కానీ మళ్ళీ వాళ్ళ పర్సనల్ లెవెల్లో చూసినప్పుడు క్లోజ్గానే మూవ్ అవుతుంటారు. ఇప్పుడు ఇక్కడ సల్మాన్ ఖాన్కి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా రామానాయుడు ఫ్యామిలీ బాగా క్లోజ్. సల్మాన్కి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సురేష్కి మంచి ఫ్రెండే, వెంకటేష్కి మంచి ఫ్రెండే సల్మాన్. అలా ఫ్రెండ్షిప్ రన్ అవుతూ ఉంటుంది. కానీ బట్ సినిమాల వరకు వచ్చేటప్పటికి అది వేరే ఉంటుందిగా, కొంచెం లోపల మనసులో అనిపిస్తూ ఉంటుందిగా. మీరెంత అన్న ఒక ఫీలింగ్ కూడా ఒకనొక టైంలో చూసిన. మేము ఇండియా లెవెల్లో అందరికీ కూడా ఎక్కువ మంది మాట్లాడుకునే భాషకు సంబంధించిన వాళ్ళం, మేము టాప్లో ఉంటాం. సాధారణంగా ఎవరైనా సరే హిందీ వాళ్ళు కూడా గతంలో అంటే తెలుగు అనే కాదు సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి హీరోయిన్లు ఆదరించారు వాళ్ళు. శ్రీదేవి లాంటి వాళ్ళని, జయప్రద లాంటి వాళ్ళని, రేఖ, వీళ్ళందరూ కూడా టాప్ స్టార్స్ అక్కడ. ఈవెన్ సౌత్ ఇండియన్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదృష్టం పరీక్షించుకుందాం, మనం కూడా జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంటామని హిందీలోకి వెళ్ళి సినిమాలు చేశారు. అంతేగాని వాళ్ళు వచ్చి ఇక్కడ సినిమాలు చేయరు. ఏదో నుడికొకడుకు అనిల్ కపూర్ అనేవాడు ఫస్ట్ తెలుగు సినిమాతో స్టార్ట్ చేశాడు. బాబు డైరెక్ట్ చేసినటువంటి అంశవృక్షం అనే సినిమాతోటి ఆయన అసలు యాక్టర్ అయ్యాడు. అప్పుడు అతను స్టార్ కాదు, కానీ ఏ స్టార్లు కూడా అక్కడ ఉండేటువంటి పెద్ద స్టార్లు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు చేయాలని చెప్పి అనుకోరు. సో అందుకని ఆ రకమైనటువంటి చిన్నసేపు కొంత ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్నారు కదా సార్, నార్త్ నుంచి వెళ్ళి చాలా మంది విలన్ గా పోషించే రోల్స్ అన్ని కూడా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు స్టార్స్ కాదు కదా, స్టార్ హీరోలు కాదు కదా. సైఫ్ అలీ ఖాన్ కానీ బాబీ వాళ్ళు ఇప్పుడు స్టార్స్ ఏం కాదు కదా. సైఫ్ అలీ ఖాన్ ఇవాళ హీరోగా ఆయన మీద భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ఎవరు లేరు. హీరోగా చేయించాము కానీ బట్ ఆయనకి ఇప్పుడు స్టార్ వాల్యూ లేదు. సైఫ్ అలీ ఖాన్కి స్టార్ యాక్టర్ అంతే. సో అందుకని వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళు ఎవరు ఇచ్చినా వాళ్ళు వస్తారు. సంజయ్ దత్ ఎందుకు చేస్తున్నాడు? డబ్బు కోసమే చేస్తున్నాడు. అక్కడ హిందీలో లభించే దానికంటే కూడా ఇక్కడ సౌత్లో యాక్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు, అందుకని చేస్తున్నాడు. సో అట్లా ఇప్పుడు అల్లు అర్జున్ అనే అతను ఒక రకంగా చెప్పాలంటే ఒక థ్రెట్ లాగా అయిపోయాడు వాళ్ళకి. ఒక ప్రభాస్ కానివ్వండి, రాబోయే రోజుల్లో మరింత మంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు బాలీవుడ్ స్టార్స్కి థ్రెట్ కాబోతున్నారు. సో అందుగురించి ఈ నేపథ్యంలో ఒకవైపు అది మైండ్లో ఉంటుంది. సో ఎప్పుడొచ్చినా కానీ వాళ్ళు అల్లు అర్జున్ అట్లీ సినిమాని మేము బాయ్కాట్ చేస్తామని చెప్పేసి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ వాళ్ళ సోషల్ మీడియాని వాళ్ళు ఆ ట్రోల్ చేయడం వెనక ఉన్నటువంటి కథ ఇదే. కానీ మరి నిజానికి ఆ సినిమా కనుక ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలియదు. సన్ పిక్చర్స్ వాళ్ళు ఎప్పుడు మొదలు పెడతారో, ఎందుకంటే అట్లీ కూడా ఇవన్నీ కూడా చూసుకొని మొత్తం అంతా కూడా పాసిబిలిటీస్ అన్నీ చూసుకొని కూడా మేబీ అంటే సెకండ్ హాఫ్లో మొదలవుతుందా ఈ సంవత్సరం షూటింగ్ అని చెప్పేసి అనుకుంటున్నారు అట్లీది.
నిజానికి ఒకవేళ అది ఒకవేళ మొదలైన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకేమన్నా వాళ్ళ గొంతు ఇంకా పెంచుతారేమో చూడాలి. ఈ బాయ్కాట్ అనే దాన్ని ఇంకా మళ్ళీ పెంచుతారా లేదా, ఎవరు ఎంత చేసినా కానీ ఆ సినిమా కనుక బాగుంటే కనుక హీరో ఎవరంటే వీళ్ళకు ఉన్నటువంటి పాపులారిటీ దృష్ట్యా అల్లు అర్జున్కి ఇప్పుడు నార్త్ ఓన్ చేసుకున్నారు. వాళ్ళ సొంత భాషకు సంబంధించిన వాళ్ళని కూడా సినిమా కంటే కూడా ఇవాళ ప్రభాస్ సినిమాల్ని అంటే రూరల్ బెల్ట్, నార్త్లో ఉన్నటువంటి రూరల్ బెల్ట్ ఓన్ చేసుకుంటున్న అది కనిపిస్తుంది మనకి. సో ఖచ్చితంగా సినిమా ఏమాత్రం బాగున్నా అది కూడా ఒక పెద్ద 1000 కోట్లు చేసే సినిమా ఈజీగా అయిపోయే అవకాశం ఉంది. అది ఏమవుతుందనేది చూడాలి. అసలు నిజంగా సినిమా మొదలైన తర్వాత ఈ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ వాళ్ళు ఇంకా ఆ ట్రోలింగ్ని పెంచుతారా, ఆ బాయ్కాట్ అట్లీ సినిమా బాయ్కాట్ అల్లు అర్జున్ సినిమా అని చెప్పేసి ఇంకా ఏమైనా చెప్తారా ఏంటనేది రాబోయే రోజుల్లో చూడాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.